మీ ಎಲ್ಲರಿಗೂ విశ్వకారుణ్య పాడ్కాస్ట్ నుంచి శుభాభివందనలు తెలుపుతూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. తమిబూతీగలు దూగుటీలలో బంతాలాడుచు దూగునా కొమరంబాయపు గబ్బు గుబ్బెల ఫలయంఘ్రం చక్కగా జాగి మింటి మగుంబై చరులింటుని కనుగొంటే దివ్య మౌనీంద్ర నాక మురీ నేత్ర మీద గయ్యమునకు గాల్పాడుచున్ తోడ్పడెను అంటూ మణికంధరుడు కలహాషుని గూర్చి నారదన్ మునితో చెప్పినటువంటి విషయం ఇది. అంతేకాదు, ఇది ఎలా ఉందంటే, వీళ్ళు ఊగుతున్నటువంటి వ్యవహారము ఎలా ఉందంటే, నాక మృగీ నేత్రలను కాలు దువ్వి కయ్యానికి ఆహ్వానించినట్టుగా ఉన్నది అని అంటాడు. దానికి నారదుడు బడిరా సత్కవిబోధు అన్న అంటూ చురక వేస్తాడు, నువ్వు అన్నది వాస్తవం కాదు అని. ఇది దేనిలోదు మీకు తెలుసు, కళాపూర్ణోదయం. కళాపూర్ణోదయంలో మొట్టమొదటి 2 పద్యాలు. ఈ కళాపూర్ణోదయం వెంగళేశ్వరణ గారు రాశారు. ఇది బహుశా మొట్టమొదటి చందోబద్ధమైన నవల. ప్రపంచంలో ఉన్నటువంటి 3 నవలల్లో ఒకటి డాన్ క్విక్సోట్, రెండవది రాబిన్సన్ క్రూసో, మరొకటి కళాపూర్ణోదయం. ఈ కళాపూర్ణోదయం గురించి అసలు చాలామందికి తెలియదు. ఆ పింగళి సువర్ణ గారిని గురించే చాలామందికి తెలియదు. అది బాధాకరమైన విషయం. వేల్చూరు నారాయణరావు గారు ఈ కళాపూర్ణోదయాన్ని ద సౌండ్ ఆఫ్ ద కిస్ ఆర్ ద స్టోరీ దట్ మస్ట్ నెవర్ బీ టోల్డ్ అనే పతాకం కింద దాన్ని ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లో. వారు డేవిడ్ షెల్జ్మన్ అనేవారు. కనీసం తెలుగు రానటువంటి వారు, తెలుగు చదవలేనటువంటి వారు ఈ ఆంగ్లంలో అనువదింపబడినటువంటి ఈ పుస్తకాన్ని చదవండి, ది సౌండ్ ఆఫ్ ద కిస్. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంతేకాదు, కళాపూర్ణోదయం ఒక జిగిబిగి, ఎన్ని పాత్రలు వస్తాయో, ఎంత రమణీయంగా సన్నివేశాలు ఉంటాయో, అక్కడక్కడ విజ్ఞానపూర్వకమైనటువంటి గుళికలు ఉంటాయో, ఇవి చదువుతుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు చూడండి, వీలుంటే దాన్ని చదవండి. అయితే ఇది చాలా మీరు ఇంకొక విషయం చెప్తాను. ఈ కళాపూర్ణోదయం విశ్వనాథ సత్యనారాయణ గారు ఒప్పుకున్నారు, ఇది ఒక ప్రబంధముతో కూడినటువంటి నవల అని చెప్పేసి అని. వారు అన్నది దక్షిణ ఏషియాలో కల్లా మొట్టమొదటి నవల అని చెప్పేసి అని వారు చెప్పారు. కానీ నేను చూసిన దాన్ని బట్టి ఇది డాన్ క్విక్సోట్ కన్నా, రాబిన్సన్ క్రూసో కన్నా ముందుగానే వచ్చినటువంటి పుస్తకం. దాన్ని బట్టి మీరు ఆలోచించండి, ఎటువంటి గొప్ప విషయం పోయేది. అయితే దాని మరి పింగళి సువర్ణ గారికి సరైనటువంటి గుర్తింపు మనం ఇవ్వలేకపోయాం. ఇది అసలు ఒకటి. ఇకపోతే రెండవది, దీన్ని కొంతమంది షేక్స్పియరియన్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అని చెప్పేసి అంటారు. అగైన్, షేక్స్పియర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ 1590లో రాశారు. కానీ కళాపూర్ణోదయం 1560కి ముందే పింగళి సువర్ణ గారు రాశారు.
మరి ఎవరిది ఆలోచించండి. నౌ పింగళి సూరణ గారిని గురించి మరో ముఖ్యమైనటువంటి విషయానికి వద్దాం. మొట్టమొదటిగా భారతదేశంలో ద్వ్యర్థి కావ్యాన్ని రాసినటువంటి ఘనత పింగళి సూరణ గారిది. రాఘవ పాండవి అనేటువంటి ప్రబంధాన్ని, మరి ద్వ్యర్థి కావ్యాన్ని వారు రాశారు. ఇది పేరును బట్టి మీకు అర్థమవుతుంది. రామాయణకు సంబంధించి, భారతానికి సంబంధించినటువంటి ద్వ్యర్థి కావ్యం ఇది. ఎలా ఎన్నుకున్నాడో చూడండి. 9 అంశాలని ఆయన ఎన్నుకున్నారు ఈ సంకలనం చేయడానికి. మొదటిగా దశరథుడు, పాండురాజు వీరికి సంతానలేమి. రెండవది వీరిరువురికి శాపగ్రస్తులు. మూడవది వారికి మరి పిల్లలు కలిగారు, పాండురాజు ఇటు దశరథునికి. నాలుగవది అర్జునుడు మత్స్యంత్రంతో ఉపయోగిస్తే మరి రాముడు శివధనుర్భంగాన్ని చేశాడు. 5 అర్జునుడు, పాండవులు, సీతారామ లక్ష్మణులు వనవాసం చేశారు. అలాగే అర్జునుడిని ఉర్వశి మోహించింది, రాముణ్ణి శూర్పణఖ మోహించింది. ఆ తరువాత శ్రీకృష్ణ రాయభారం జరుగుతుంది, అంగద రాయభారం జరుగుతుంది. ఆ తరువాత రామరావణ యుద్ధం, పాండవులకు కౌరవులకు యుద్ధం. ఆ తరువాత ధర్మరాజుకి పట్టాభిషేకం, రాముడికి పట్టాభిషేకం. ఈ రకంగా 9 భాగాలను తీసుకొని ఈ 9 భాగాలని ప్రతి పద్యంలో కూడా రామాయణ అర్థం వచ్చేట్టుగా, భారత అర్థం వచ్చేట్టుగా మరి పింగళి సూరణ గారు రాశారంటే అంత గొప్ప విషయం మీరు ఆలోచించండి. దీనిలో చాలా శ్లేషలు వాడారు. చెప్పారు 6 శ్లేషలను ఉపయోగించని చెప్పేసని. ఆంధ్ర భాషా సంస్కృత అభిలాష శ్లేష, గౌణ శ్లేష, అర్ధశ్లేష, శబ్దశ్లేష, ఇట్లా 6 శ్లేషల్ని వారు ఉపయోగించారు. ఇది శ్లేష కావ్యం. దాన్ని బట్టి మీరు అసలు కొన్ని ఎక్స్ప్రెషన్ చూస్తే మీరు చదవగానే మీకు అసలు మీకు అర్థం కాదు. ధృతరాష్ట్రుడు కుంతిని, మాద్రిని తీసుకుని వెళ్తాడు. ధృతరాష్ట్రుడు కుంతిని, మాద్రిని తీసుకెళ్ళడం ఏమిటి మీరు ఆలోచించండి. ఇక్కడ ధృతరాష్ట్రుడు అంటే పరిమితి కలిగినటువంటి రాష్ట్రం కలిగిన వాడు, అమ్ములు మోసేటువంటి వాళ్ళని కుంతి అంటారు. మాద్రి ఏ మాద్రి, ఈ రకంగా శ్లేష ఉపయోగిస్తారు. ఇక భారతానికి సంబంధించి పాండురాజు, పాండురాజుకి కుంతి, మాద్రి వెళ్తూ అడవికి వెళ్ళడం, మరి అక్కడ వేటాడేటువంటి చేస్తారు. ఒకసారి చూడండి ఎంత అసలు మీకు చూడు. అందుకనే రాఘవ పాండవి చదివేటప్పుడు తప్పనిసరిగా టీకా తాత్పర్యాలు అవసరం, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఇది జటిలమైనటువంటి పద్ధతి. అయితే నేను సాధ్యమైనంత వరకు సరళంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరొక ముఖ్య విషయం ఏమిటంటే పింగళి సూరణ గారే అంటారు, ఒక కథ వినియడి తరివే ఒక కథపై దృష్టి ఇడను కొయర్థం దోపకపోవుగాక ఏకార్థ కావ్యమెట్లట్ల వినగందగు నొకటొకటిన్. మీరు ఈ పద్యాలు చదివేటప్పుడు ఏదేని ఒక కథను తీసుకొని మీరు ఆ పద్యం చదవండి. సంశయం వస్తుంది, సరైనటువంటి అవగాహన ఉండదు అని వారే ముందుగానే
సలహా ఇస్తారు పాఠకుడికి. ముందు రామాయణంగా చదవండి, తర్వాత భారతంగా చదవండి అని. ఇకపోతే వీళ్ళు చాలా చిన్న చిన్నవి ఏనుంగనికర మరయక పూరితిగా కిట్టియడల. మీకు తెలుసు, దశరథుడు మృగమనుకొని ముని బాలుని చంపుతాడు బాణంతో. అట్లాగే పాండురాజు కనికరం లేకుండా, నాకు కనికరం లేకుండా నేను ఒక పిల్లవాడిని చంపాను అని ఈ రెండు ఒకే పద్యంలో చక్కగా మీకు వస్తుంది. ఎక్కువగా ఇవన్నీ మీరు చదవాలి, చదివితేనే కానీ వాటి యొక్క విశేషాలు మీకు వస్తాయి. అట్లా మీరు ప్రతి పద్యంలో కూడా ఒకటి రామాయణార్థం, ఒకటి భారతార్థం, దాదాపుగా 4 ఆశ్వాసాలతో తీసుకున్నారు ఆయన. 600 పద్యాలు, గద్యాలు కానీ పద్యాలు కానీ 600 పైగా వాటితో రామాయణాన్ని, భారతాన్ని రాయగలిగారు అంటే అది ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మాకు ఈ నిడివి ఎక్కువగా ఉన్నప్పుడు అప్లోడ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని సాధ్యమైనంతవరకు 10 నిమిషాల లోపు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో, పైగా ప్రేక్షకులకు కూడా ఎక్కువగా ఉంటే బహుశా బాగుండదేమో, కానీ నేను మీ అందరికీ చాలా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఎందుకంటే మంచి రెస్పాన్స్ మా మొదటి పాడ్కాస్ట్కి వచ్చింది. ఎక్కువ మంది ప్రత్యేకంగా ఈమెయిల్స్ రాశారు. చాలా వారికి నా హార్దిక నమస్కారాలు తెలియజేస్తూ నేను ఇది ముగిస్తున్నాను. మరొక ముఖ్య విషయం, ఈ పాడ్కాస్ట్ కేవలం సాహిత్యపరంగానే కాకుండా సాంఘిక సమస్యల మీద, రాజకీయ సమస్యల మీద, మన ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధల మీద, అంటే ఇప్పుడు నేను యథమితంగా చెప్పలేను, కానీ చాలామంది నాకున్నటువంటి అనుభవం బట్టి, వారికి నేను ఎవరినో తెలుసు కాబట్టి వారు నన్ను అడిగి కోరింది ఏమిటంటే, సార్ మీరు ఈ సాంఘిక సమస్యల మీద, ఆర్థిక సమస్యల మీద, రాజకీయ సమస్యల మీద మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పేసి అని కూడా అడిగారు. ధన్యవాదాలు.